పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడమో తన హస్తం పార్టీని అంతం చేసుకోవడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని సంఘం కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ సాధనకై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని స్పష్టీకరణ డిమాండ్ చేస్తూ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాదవ్ పండరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నసుల్లాబాద్ నూతన మండలం అధ్యక్షులు ఒండ్ల భాస్కర్, నూతన మండల ఉప అధ్యక్షురాలు రాథోడ్ కవిత, జిల్లా ఉప అధ్యక్షులు లఖావత్ మోహన్, బిర్కూరు మండల అధ్యక్షులు షేక్ ముఖీం తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వికలాంగుల సమాజానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి మీకు 6,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో అనేక ప్రచార సందర్భాల్లో కూడా వారు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పాలన కూడా పూర్తయింది. ఏడాది పాలనలో కూడా వికలాంగుల పెన్షన్ పెంపు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా ఆలోచన చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నసూలాబాద్ మండల వేదిక నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు మా వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి కూడా 11 ఏళ్లు దాటింది. ఈ 11 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా కనీసం 0 వల్ల కూడా వికలాంగుల సమస్యలు చర్చకు రాలేదు. వికలాంగుల సమస్యల మీద గంట సేపు కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. మరి రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలపైనే చట్టసభలలో చర్చించట్లేదు. కాబట్టి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నది, పంచాయతీ నుంచి మొదలుపెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు కూడా విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ నసూలాబాద్ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీల గణన చేసి బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. కానీ అట్టడుగు నుండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా అంచువేత గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజం చేత ఏలను గురవుతున్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే ఈ సకలాంగుల పాలనలో సంక్షేమం కుటుంబమైనటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వికలాంగుల సామాజిక వర్గమే. కాబట్టి మాకు కూడా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తీర్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తమ యొక్క ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నసూలాబాద్ వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏం హామీలు ఇచ్చిండు? వికలాంగుల సమాజానికి అధికారంలోకి రాకముందు అనేక వేదికల మీద చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండు. అదే నెల నుంచి చేస్తానని చెప్పిండు. ఇంతవరకు కూడా 6,000 పెన్షన్ ఊసే ఎత్తట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఏం చెప్పిండు? వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మేము ప్రత్యేక శాఖ చేస్తాం. గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. మీ మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేస్తున్నాడు. అయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించడమే కాదు, తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుల మంత్రిగా నియమించే విధంగా నీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు? మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఒక పక్క మా మహిళా సోదరులకు ఆర్టీసీలో 100% రిజర్వేషన్ కల్పించిండు. కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆర్టీసీలో సగభాగం అంటే 50% రాయితీతో ప్రయాణం చేసిన మా వికలాంగుల సమాజానికి ఏడాది పాలన పూర్తయిన ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఊసలేక పెడుతున్నాడు. ఎందుకు మా వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నాడు? స్పష్టం చేయాలి. మీరు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం. ఇలా ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు, అభయాస్త్రం అని చెప్పేసి పెద్ద మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వికలాంగుల సమాజం మీద దాడులు మరి అన్ని కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ దాడులను అరికట్టడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కవచమైనటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అయాల పిసిసి అధ్యక్షుడు ఉన్నది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి నేటి వరకు ఎందుకు ఆ యొక్క వికలాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయట్లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడటం మీద చర్యలు లేవు. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం గత ప్రభుత్వంలో అంటే పోయినసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, అంతకుముందు ఓటానికి బడ్జెట్ లో కానీ వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేటాయించలేదు. అంటే మరి వారి మీద కూడా వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం బట్టి విక్రమార్క గారి మీద కూడా కేసు నమోదు చేయాలి. వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి, అవమానాలు పెరిగిపోయినాయి. వికలాంగుల చట్టం అమలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఇక ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ చూసిన పొగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గొప్ప చెప్తున్నారు. మా ప్రభుత్వం ఇంకొక 15 రోజులల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకోవాలి గౌరవ మంత్రివర్యులు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి సీతక్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా వికలాంగుల సంక్షేమ శాఖకు మీరే మంత్రి ఉన్నారు, మీరే మా పంచాయతీరాజ్ మంత్రి కూడా మీరే. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముచ్చటలు పట్టించినా సరే మా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ నసరుల్లాబాద్ వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడైనటువంటి జాదవ్ పండరి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు లక్కవత్ మోహన్ గారికి, అదేవిధంగా నూతన మండల అధ్యక్షుడైనటువంటి ఒడ్ల భాస్కర్ గారికి, అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడైనటువంటి కవిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మళ్ళీ ఒకసారి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన భక్తులు బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా రాజ్యాధికారం అడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్.